42% కోటా కోసం ఆందోళనలు ఉధృతం చేస్తున్న ఈ బీసీ సంఘాలు తమకు దక్కాల్సిన కోటాను అడ్డుకునేందుకు తెర వెనుక కుట్రలు పన్నుతున్నారని ఫైర్ అవుతున్నారు నేతలు. 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న ఈ బీసీ సంఘాలు రిజర్వేషన్ల సాధన కోసం ఇవాళ ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు నేతలు. 13న నేషనల్ హైవేల దిగ్బంధంతో పాటు 14న రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు బీసీ సంఘాల లీడర్లు. రాష్ట్రంలో బీసీ కోటా అంశం మరింత హీటెక్కింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో 9కి వ్యతిరేకంగా హైకోర్టులో కొందరు పిటిషన్లు వేయడం, దానిపై విచారించిన కోర్టు స్టే ఇచ్చింది. దీంతో తమ నోటికాడి ముద్దను లాక్కున్నారని బీసీ నేతలు మండిపడుతున్నారు. జనాభాలో 56% పైగా ఉన్న తమకు ప్రభుత్వం 42% రిజర్వేషన్లు కల్పిస్తే కొంతమంది జీర్ణించుకోలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వివిధ రాజకీయ పార్టీల తీరును బీసీ నేతలు ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం హైదరాబాద్ వేదికగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు బీసీ నేతలు. జనాభాలో సగానికి పైగా బీసీలే ఉన్నారని చెప్పడమే తప్ప గత ప్రభుత్వాలు ఏనాడు బీసీలను ప్రత్యేకంగా లెక్కించలేదు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్కు అనుగుణంగా కాంగ్రెస్ సర్కార్ బీసీల లెక్కలను శాస్త్రీయంగా తేల్చేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో బీసీ జనాభా 57.6% ఉన్నట్టు తేలింది. దీనిని పరిగణలోకి తీసుకుని విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర సర్కార్ తెచ్చిన 2 బిల్లులను అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో పాటు గత కేసీఆర్ సర్కార్ తెచ్చిన పంచాయతీరాజ్ చట్టంలోని 285A ను సవరిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. కానీ బిల్లులను రాష్ట్రపతి పెండింగ్ పెట్టడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల ప్రభుత్వం జీవో 9 జారీ చేసింది. ఆ ప్రకారమే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది. తొలి విడత నోటిఫికేషన్ కూడా రావడంతో బీసీలంతా ఆనందం వ్యక్తం చేశారు. చరిత్రలో మొదటిసారి 42% పదవులు దక్కబోతుండడంపై హర్షం వ్యక్తం చేశారు. కానీ రిజర్వేషన్ల శాతం 50% మించకూడదనే సుప్రీం తీర్పుకు ఈ జీవో విరుద్ధమంటూ కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పాటు రిజర్వేషన్ల శాతం నిర్ణయించేందుకు సుప్రీం సూచించిన ట్రిపుల్ టెస్ట్ పాటించలేదని వాదించారు. బీసీల్లోని వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలంటే A, B, C, D కేటగిరీల వారీగా రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణతో పాటు బీసీల రాజకీయ భవిష్యత్తు పూర్తిగా న్యాయ వ్యవస్థ చేతుల్లోకి వెళ్లింది. రిజర్వేషన్ల అంశాన్ని కోర్టులో సవాలు చేయడం వెనుక రాజకీయ పార్టీల నేతల హస్తముందని బీసీ నాయకులు ఆరోపిస్తున్నారు. 57.6% జనాభా ఉన్న తమకు కేవలం 42% రిజర్వేషన్లు కల్పిస్తే జీర్ణించుకోలేకపోవడాన్ని తప్పుపడుతున్నారు. హైకోర్టు స్టేకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న బీసీ సంఘాల నేతలు, మేధావులు, విద్యార్థి సంఘాల లీడర్లు రాజకీయ పార్టీల తీరు, నేతల వైఖరిని ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. అన్ని పార్టీల నేతలు అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లులకు మద్దతు ఇచ్చినా తెర వెనుక కుట్రలు పన్నారని, దాని ఫలితంగానే రిజర్వేషన్లపై స్టే వచ్చిందని ఆరోపిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల రాజ్యాంగ రక్షణకు షెడ్యూల్ 9లో చేర్చాల్సి ఉండగా ఇందుకు ప్రధాన పార్టీలేవి సీరియస్గా ప్రయత్నించలేదని విమర్శిస్తున్నారు. బిల్లులను ముందు గవర్నర్, తర్వాత రాష్ట్రపతి దగ్గర పెండింగ్ పెట్టుకున్న బీజేపీ లీడర్లు వారిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయలేదని మండిపడుతున్నారు. బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ హామీ ఇచ్చినందున ఆ విషయం తమకు సంబంధం లేనట్లుగా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు వ్యవహరించారని, బయటకు మద్దతు తెలిపినా ఎక్కడ కాంగ్రెస్కు పేరు వస్తుందోనని లోపల రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర పన్నారని బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. అటు కాంగ్రెస్ సర్కార్ తీరును కొందరు తప్పుపడుతున్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించలేవని, అదే సమయంలో సర్కార్ చేసిన కొన్ని పొరపాట్లు బీసీ వ్యతిరేకులకు కలిసి వచ్చాయని చెబుతున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణకు ఆర్డినెన్స్ చేసిన సర్కార్ దాన్ని గవర్నర్ ఆమోదానికి పంపిన నెల రోజులకే జీవో 9 జారీ చేయడాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో విషయం కాస్త పక్కదారి పట్టిందని, హైకోర్టులో రిజర్వేషన్లపై కాకుండా జీవో రాజ్యాంగబద్ధతపై పిటిషనర్ల తరపు అడ్వకేట్లు వాదించే అవకాశాన్ని సర్కారే ఇచ్చినట్లయిందని విమర్శిస్తున్నారు బీసీ లీడర్లు.